కంటికి కనపడడం లేదా? చంద్రబాబు నాయుడు అబద్ధం అన్నట్టు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినట్టు. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అని అంటే, ఇలాంటి ఘోరమైన తప్పులు చేయకుండా తిట్టుబడాలి. మతాన్ని, దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొని రాకూడదు అన్న బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకు పడాలి. అది సుప్రీంకోర్టుల దగ్గర నుంచి పడాలి, ప్రధానమంత్రుల దగ్గర నుంచి పడాలి. అప్పుడే ఈ మనిషిలో జ్ఞానోదయం చెంది కొద్దో గొప్ప మార్పు వచ్చి ఈ మాదిరిగా మన గుడులను, మన పరువును, మన ప్రతిష్టను, మన ప్రసాదాన్ని మనమంతట మనమే పెంచుకోవాల్సింది పోయి, గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, ప్రసిద్ధి ఇంకా పెంచాల్సింది పోయి, మనం అంతట మనమే మన గుడిని, మన ప్రసాదాన్ని, మన ప్రతిష్టను మనమే ప్రపంచానికి పలచన చేసి చూపించుకుంటా ఉన్నాం. ఇదెక్కడ హిందుత్వం అండి? ఇదెక్కడ హిందూయిజం అండి? హిందూయిజం అంటే ఇదే, మన దేవుని మనం తగ్గించుకోవడం, మనమంతకు మనమే మన లడ్డూ గురించి తప్పుడు ప్రచారాలు మనం చేయడం, రాజకీయ లబ్ధి కోసం మనమే అబద్ధాలు ఆడడం. ఇదెక్కడ హిందూయిజం అండి?